ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చిట్ చాట్ లో కీలకమైన అలాగే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 3 రోజుల నుంచి సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి సభా సమయాన్ని వైసీపీ సభ్యులు వృధా చేస్తున్నారు అంటూ కూడా చిట్ చాట్ లో భాగంగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన విషయాలు చెప్పారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంబంధం లేని విషయాలతో 3 రోజుల నుంచి సభా సమయాన్ని వృధా చేస్తున్నారని, అసలు ఏం జరిగింది, ఆయన ఏమన్నారు, పూర్తి అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయచంద్రిక రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కొద్దిసేపటి క్రితం చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. 3 రోజుల నుంచి సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి సభా సమయాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో వృధా చేస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యానించారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కాపాడటం వల్లనే చంద్రబాబు బయటపడ్డారు క్లైమూర్ మైల్ నుంచి. అటువంటి చంద్రబాబు స్వామిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారని వైసీపీ నేతలు చెప్పడం వాళ్ళకి సిగ్గులేదు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. దీంతో పాటు శాసన మండలిలో తిరుపతి లడ్డు కల్తీ జరగలేదు అని చెప్పి కూడా వైసీపీ సభ్యులు అబద్దాలు ఆడారని, అదేవిధంగా తిరుపతి లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి అందులో రసాయనాల మిశ్రమం కలిసింది అని కూడా టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పారు అని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. అంటే శాసన మండలిలో రాష్ట్రంలో అత్యున్నత సభ అయిన శాసన మండలిలో తిరుమల లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగలేదు అని చెప్పిన వైసీపీ సభ్యులు ముందు క్షమాపణ చెప్పి ఆ తర్వాత మాత్రమే చర్చకు అడగాలి అని చెప్పారు. వాళ్ళు కల్తీ జరగలేదని చెప్పి అబద్దాలు ఆడిన దానికి క్షమాపణ చెబితే తాము దానిపై చర్చకు సిద్ధము అని కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా హెరిటేజ్ డైరీ 34 సంవత్సరాల నుంచి ఉన్నత ప్రమాణాలను పాటిస్తుందని, ప్రపంచంలో ఉండే అన్ని సంస్థలు కూడా నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే సంస్థలన్నీ కూడా హెరిటేజ్ కి అవార్డులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేయడంతో పాటు పాలు గాని లేకపోతే ఇతర ఉత్పత్తులు గాని ఏవి కూడా హెరిటేజ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు జరపకూడదని, వ్యాపారం చేయకూడదు అని కూడా వాళ్ళ హెరిటేజ్ సంస్థ పాలసీ డెసిషన్ తీసుకుంది అని కూడా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇందాపూర్ డైరీకి అమూల్ డైరీతో పాటు దేశంలో ఉండే అనేక డైరీలు తమ ఉత్పత్తులను ప్యాకింగ్ చేయించుకొని మార్కెటింగ్ చేసుకుంటాయి అని చెప్పి ఇందులో అమూల్ డైరీ కూడా ఉందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేయడంతో పాటు అసలు ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ డైరీ తీసుకుంది అని చెప్పడం శుద్ధ అబద్ధము అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే సభకు తీసుకురావాలని కూడా సవాల్ చేశారు. చీజ్ ప్యాకెట్ ని తీసుకొచ్చి ఇది నెయ్యి ప్యాకెట్ అని చెప్పారు అని అంటే వాళ్ళ అజ్ఞానం ఎంత ఉందో, వాళ్ళకి అసలు ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన ఎంత ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది అని కూడా ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యి మీద చర్చ జరగాలంటే మాత్రం కల్తీ జరగలేదు అని చెప్పిన వైసీపీ సభ్యులు ముందు సభలో క్షమాపణ చెప్పి తమది తప్పైపోయింది అని ఒప్పుకున్న తర్వాత మాత్రమే తిరుమల లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో కల్తీ గురించి కానీ, ఇందాపూర్ డైరీ గురించి కానీ చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కూడా అచ్చెన్నాయుడు చెప్పారు. పైగా అసలు చీజ్ ప్యాకెట్ తీసుకొచ్చి నెయ్యి ప్యాకెట్ అని చెప్పారు. ఇంతకంటే దుర్మార్గం ఉందా అని చెప్పి కూడా అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు కనీసం జనం ఏమనుకుంటారనేదైనా కనీసం వైసీపీ సభ్యులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు నెయ్యి కల్తీ కాలేదని చెబుతున్న మా వైసీపీ సభ్యుల మాటలే అసలు కల్తీ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వీటన్నిటిపై కూడా శాసనసభ ఇప్పటికే శాసన మండలిలో 3 రోజులు ఎటువంటి చర్చ జరగకుండా సమయాన్ని పూర్తిగా వృధా చేశారని, శాసన మండలి అంటే పెద్దల సభలో అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని, వాళ్ళు క్షమాపణ చెప్పి కల్తీ జరగాలని చెప్పి ఏవైతే అబద్ధాలు చెప్పారో ఆ మాటలకి బేషరతుగా క్షమాపణ చెబితే దానిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నాము అని కూడా అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విజయచంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.